So today is what is physics? What is physics? So physics comes from Greek word called as nature. So it deals about the matter, energy, and interactions between them. So it deals about the physical properties. So physics deals about the physical properties of matter. So this is physics. So according to Greek terminology, so it is nothing but dealing of nature or studying of nature is called as physics. బట్ నా వ్యూలో వచ్చేదంటే కనుక ఫిజిక్స్ ఈస్ నథింగ్ బట్ క్వశ్చనింగ్ క్వశ్చనింగ్ అండ్ వాట్. సో దిస్ ఈజ్ ఫిజిక్స్ ఇన్ మై వ్యూ. సో ఎప్పుడు కూడా ఆన్సర్ కన్నా క్వశ్చనే బెటర్ అని భావిస్తాను నేను. క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ అనేది వేదాల కాలం నుంచే స్టార్ట్ అయిందనమాట. అంటే అంతకుముందు లేదా అని కాదు, ఉంది. బట్ మనకు రికార్డ్స్ ప్రకారం తీసుకుంటే ఓల్డెస్ట్ వేదాలు అనుకుంటే కనుక అక్కడి నుంచి తీసుకుంటే సో వేదాల కాలం నుంచే స్టార్ట్ అయింది అనుకోవచ్చు అనమాట. ఓకే. కస్తవం కోహం కే అర్ధవేద కూతో జాత ఇయం వి సృష్టి. అంటే నీవెవరివి నేనెవరిని, ఈ అర్థం తెలిసిన వాడు ఎవరు, ఈ సృష్టిని నడిపించేది ఎవరు, లేదా ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న వేదాల కాలం నుంచే మనకి చెప్పబడింది అనమాట. ఓకేనా. సో అందుకే మానవ మనుగడకి లేదా మానవుడి యొక్క ప్రోగ్రెస్కి ఫస్ట్ కారణం అంటే క్వశ్చనింగ్ అనమాట. క్వశ్చనింగ్ వేస్తేనే మనిషి ఏదైనా సాధించగలుగుతాడు. సో దిస్ ఫిజిక్స్ ఇన్ ఓల్డెన్ డేస్ దే ఆర్ కాల్డ్ యాజ్ న్యాచురల్ ఫిలాసఫీ. దే ఆర్ కాల్డ్ యాజ్ న్యాచురల్ ఫిలాసఫీ. అంటే ప్రకృతి తత్వశాస్త్రం అంటున్నారు, సహజ తత్వశాస్త్రం అని చెప్తున్నారు. అందుకే మన ఏన్షియంట్ పీపుల్స్ కానీ లేదా పూర్వీకులు కానీ సో చెప్పాల్సిన సైన్స్ ఏం చేసినారంటే తత్వాల రూపంలో చెప్తున్నారనమాట. అంటే అయా నిజం దేవుని తెలుసు, నీటికి పల్లం తెలుసు అని చెప్తున్నారు. అంటే ఎక్కడైతే తగ్గు ప్లేస్ ఉందో వాటర్ అనేది అక్కడ ఫ్లో అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనం ఫిజిక్స్ ప్రకారం తీసుకుంటే వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్ అనమాట. కానీ దాన్ని మన వాళ్ళు ఏం చేశారంటే అయ్యా నువ్వు చేసే నిజం అనేది దేవుని తెలుసు, నీటికి పల్లం తెలుసు అని చెప్తున్నారు. అందుకే మీరు ఎప్పుడైనా కొత్త హౌస్ ఫ్లోరింగ్ చేసిన తర్వాత ఒక చెంబు నీళ్ళు కానీ ఒక గ్లాస్ని కానీ వేస్తారన్నమాట. అంటే ఆ వాటర్ పోతుందా లేదా, ఖచ్చితంగా అనుకునే పాయింట్ కంటే తక్కువ పాయింట్ పోతుందా లేదా అని టెస్టింగ్ కోసం చేస్తారనమాట. అందుకు మన వాళ్ళు ఏం చేసినంటే తత్వరూపంలో చెప్తున్నారన్నమాట. అందుకే నా దృష్టిలో తత్వాలు కానీ లేదా ఫిలాసఫీ కానీ అది కూడా సైన్స్ అనుకుంటా. ఎందుకంటే ఫస్ట్ దే ఆర్ కాల్డ్ యాజ్ న్యాచురల్ ఫిలాసఫీ అంటున్నారు. ఇంకా రాను బాగా బ్రాంచెస్గా విడిపోయి స్పెషలైజేషన్ అయింది కాబట్టి దాన్ని ఫిజిక్స్ అని తీసుకున్నాం అనమాట. అంతకుముందు ఫిలాసఫీ కానీ ఫిజిక్స్ కానీ కాంబినేషన్లో ఉండిందనమాట. న్యాచురల్ ఫిలాసఫీ అంటున్నారు. అగైన్ ఫిజిక్స్ ఈజ్ నాట్ డిఫికల్ట్ బట్ ఇట్ మేక్స్ డిఫికల్ట్ థింగ్స్ ఈజీ అనమాట. అందుకే చాలామంది ఫిజిక్స్ అంటే కష్టపడుతూ ఉంటారు. సో కష్టపడడం కాదు, ఏదైనా కష్టమైన విషయాన్ని అది ఈజీగా అర్థం చేసుకునే కోసం ఫిజిక్స్ వాడచ్చు అనమాట. సో ఫిజిక్స్ ఈజ్ నాట్ డిఫికల్ట్ బట్ ఇట్ మేక్స్ డిఫికల్ట్ థింగ్స్ ఈజీ. సో ఎంతో కాంప్లెక్స్ ఫినామినాస్ అన్నీ కూడా సింపుల్గా అర్థమయ్యేదాని కోసం అని చెప్పి ఫిజిక్స్ ఉపయోగపడుతుంది అనమాట. సో ఫిజిక్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ ట్రూత్ అని చెప్పచ్చు. అందుకే సత్యానికి కొత్తదని పాతదని ఉండదన్నమాట. ఉండేది ఒకటే సత్యం. అది ఎప్పటి నుంచో అనాది కాలం నుంచి సత్యం, ఇప్పుడుకు ఉంటుంది, భవిష్యత్తుకు ఉంటుంది. సో సత్యానికి కొత్తది పాతది లేదు, ఉండేది ఒక సత్యమే అనమాట. దాన్ని రకరకాల రిలీజియస్ వ్యక్తులు దేవుడు అని చెప్పుకుంటారు. బట్ మనం ట్రూత్ అనమాట. ఓకేనా. మన ప్రకారం సైన్స్ చెప్పుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు అరిస్టాట్ వర్డ్లో ఈ సత్యాన్ని ఏం చెప్తారంటే అరిస్టాట్ వర్డ్స్లో సో ఏం చెప్తారంటే ద సెర్చ్ ఫార్ ట్రూత్ ఈస్ ఇన్ వన్ వే హార్డ్ అండ్ ఇన్ అనదర్ ఈజీ ఫర్ ఇట్ ఈస్ ఎవిడెంట్ that no one can master it fully nor miss it wholly, but each adds a little to our knowledge of nature, and from all the facts assembled there arises a certain grandeur. సో అరిస్టాటిల్ వరల్డ్ ప్రకారం
ఆయన ఐడియాలజీ ప్రకారం ఏం చెప్తారంటే, ఆయన మాటల్లో అరిస్టాటిల్ వర్డ్స్ ప్రకారం చెప్తారంటే, సత్యాన్ని ఒక వేలో కష్టంగా ఉంటుంది, ఇంకొక వేలో ఈజీగా ఉంటుంది కనుక్కోవడం. బట్ ఎవరే కానీ అన్నీ తెలుసుకోలేరు, అంటే అన్ని మాస్టర్ చేయలేరు. అట్లనే అందరు తెలియకుండా ఏమి ఉండదు. జస్ట్ కొంచెం కొంచెం యాడ్ చేయడం వల్ల మాత్రమే దాని యొక్క గొప్పతనం పెరుగుతుందన్నమాట. అందుకే ఇప్పుడు మీరు చదువుతున్న ఫిజిక్స్ బుక్ అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చిన ఫ్రీక్వెంట్ ఆఫ్ ఈవెంట్స్ వల్ల, రీసెర్చ్ చేయడం వల్ల వాటిని కూడా అక్యుములేట్ చేసి అది ఒక పుస్తకంగా ఇచ్చినారనమాట. ఓకేనా? సో మీరు ఫిజిక్స్ బై హార్ట్ చేస్తే అస్సలు రాదనమాట. ఎందుకంటే దాన్ని మీరు ప్రకృతికి రియాక్ట్ కావాలా. మీరు ఏ విధంగా ప్రకృతి రియాక్ట్ అవుతారో అప్పుడు మీ ఫిజిక్స్ వస్తుంది. మీకు ఏదైనా ఒక తీయటి వస్తువు కానీ, లేకపోతే మీకు ఇష్టమైన తిండి పదార్థం కానీ మీ కళ్ళ ముందు పెడితే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు, అదే విధంగానే ఫిజిక్స్ కూడా చుట్టూ ఉండే నేచర్ రియాక్ట్ కావడమే అనమాట. సో అది ఆది మానవ కాలం నుంచి రియాక్ట్ అయినాడు. మన చుట్టూ ఉండే నదులు, చెట్లకి, సెలయేర్లకి, తర్వాత మూన్కి, మన చుట్టూ ఉండే స్టార్స్కి రియాక్ట్ అయితే వచ్చినాడు కాబట్టే ఇదంతా ప్రోగ్రెస్ జరిగిందనమాట. సో నా దృష్టిలో ఫిజిక్స్ వచ్చిందంటే ఇంకా ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫీలింగ్స్ ఆఫ్ ద నేచర్. నీ ఫీలింగ్స్, నీ ఎమోషన్స్కు నేచర్ ఏ విధంగా ఇస్తావు, మన నేచర్ నీకు ఏ విధంగా ఇస్తా అనేది ఫిజిక్స్. సో యువర్ ఫీలింగ్ ఈస్ నథింగ్ బట్ ఫిజిక్స్. ద సుప్రీం ఎయిమ్ ఆఫ్ సైన్స్ ఈస్ నాట్ టు అక్యుములేట్ ద ఫ్యాక్ట్స్, ఇట్స్ వాంట్ టు ఎస్టాబ్లిష్ ద రిలేషన్షిప్ బిట్వీన్ డిఫరెంట్ ఫినామినాస్. సో ఫిజిక్స్ అంటే ఏదో ఒక పుస్తకం చదివి బై హార్ట్ చేయడం కాదు, మన ఏదో తెలిసిన ఫ్యాక్ట్స్ నాలెడ్జ్ కాదు. సో అందుకే మీరు యూనివర్సల్ ఆఫ్ గ్రావిటేషన్ చెప్పంటే మీరు 4 లైన్స్లో చెప్తారు, కానీ దాన్ని అర్థం చేసుకోవాలంటే, అందుకే ఎప్పుడైనా సరే డెఫినేషన్స్ మహా అంటే ఒక 10-15 మినిట్స్ చదువుకుని అర్థం చేసుకోండి. బట్ ఏ డెఫినేషన్ మీరు ఫీల్ కావాలంటే కనీసం అంటే సమ్ మంత్స్ కానీ వీక్స్ కానీ తీసుకోవాలన్నమాట. సో ఫిజిక్స్ ఇస్ నథింగ్ ఫీలింగ్. మీరు ఎక్కువ ఫీల్ అయితే మీకు మంచి ఫిజిక్స్ ఉన్నట్టే అర్థం. అట్లని మళ్ళీ సమాజంలో ఎక్కువ ఫీల్ అయినారంటే కనుక అది ఎక్కువ దెబ్బతీస్తుంది మనని. అందుకే అక్కడ ఫిలాసఫీ అవసరం. సో మీరు ఫిజిక్స్ రావాలంటే చుట్టూ నేచర్కి ఎక్కువ రియాక్ట్ కాగలిగితే ఫిజిక్స్ వస్తుంది అన్నమాట. ఎక్కువసేపు రియాక్ట్ కావాలా, హైలీగా రియాక్ట్ కాగలగాల. ఓకేనా? అది ఫిజిక్స్. కేవలం మనం చుట్టూ ఉండే విషయాలు సేకరించడం కాదు, ఒక ఫినామినానికి ఇంకో ఫినానికి ఎటువంటి సంబంధం ఉందో కనుక్కోవాలన్నమాట. ఇప్పుడు మీరు న్యూటన్ తీసుకుంటే యాపిల్ పండు చెట్టు పైంచి కింద పడింది. అప్పుడు యాపిల్ పండు భూమికి ఏ రిలేషన్షిప్ ఉంది, ఈ ఎర్త్కి మూన్కి ఏ రిలేషన్షిప్ ఉంది, ఈ రిలేషన్షిప్ ఎర్త్కి మూన్కే ఉంటుందా లేకపోతే మొత్తం విశ్వానికంతా ఉంటుందా అనేది ఆయన రీసెర్చ్ చేసినాడు. వాటికి సంబంధించి యూనివర్సల్ ఆఫ్ గ్రావిటేషన్ ఇచ్చాడు. అంటే అర్థం ఏంది, ఏదైనా సరే ఒక రిలేషన్షిప్ అంటే దీనికి దానికి ఎటువంటి సంబంధం ఉంది కనుక్కోవడమే ఫిజిక్స్ అన్నమాట.